3396 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా దాదాపు 75,000 బెల్ట్ షాపులు, గీత కార్మికుల ఉపాధికి విఘాతం, ప్రజారోగ్యానికి పెనుముప్పు, వృత్తి రక్షణ కళ్ళు గీత కార్మికుల సమరశంకం, బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళన నేటించి 58 రోజుల పాటు పోరాటానికి తీర్మానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జీఎస్టీలో చిన్నబోయిన ఏపీ అంటూ రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపుదారుల వాటా 2.8%, జిఎస్డిపిలో ఏపీ జీఎస్టీ వాటా 4.7%, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇది రాసేటప్పుడు ఇదివరకటి వార్తలు రాసుకుంటే ఉపయోగం లేదు. ఈ నెల అయితే జీఎస్టీ పెరిగింది కదా, పెరిగినప్పుడు ఈ వార్తలు రాసుకోవడం ఏంటి? ఓవరాల్గా జరిగేటటువంటి దాంట్లో ఆ లెక్కన ఇంతకు ముందే ఏమన్నా అద్భుతంగా ఉందా? లేకపోతే తప్పుల తడగ్గా డిఎస్సి ఫైనల్కి అంటూ ఎస్జిటి, ఎస్ఏ, పిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లో గుర్తింపు ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు, ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన, మెగా డిఎస్సి 2025 తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, పీజీటీ సేవల పేపర్లలో ఈ తప్పులు దొరికినట్టు చెప్తున్నారు. అందుకు ఆధారాలు సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆ పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తాను